మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక వార్త. అది మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు. ఇలా ఏదైనా సరే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే వారి గురించి మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవగా మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు మన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటనే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే
కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా తమ యొక్క మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కానీ కలుసుకోవాలి అనుకున్నారు. కానీ కలుసుకునే విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదురవుతాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడటం, ఈ విధంగా మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తుంది. ఈరోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఈ ఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను, చేర్పులను తీసుకుని వస్తుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు మీ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళిక ఖచ్చితంగా ఉండటం లేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కన్ఫ్యూషన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి ఫ్రెండ్స్తో చర్చిస్తారు. సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు అనేది ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా ఒక ఆవులో సకల దేవతలు కొలుగుంటారు కాబట్టి మీకు సకల దేవతల అనుగ్రహం అనేది పొందుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అనేది కన్యా రాశి వారికి మధ్యాహ్నం 1:30 తర్వాత ఏ విధమైనటువంటి షాకింగ్ న్యూస్లు జరుగుతాయనేది పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.